ఎంతో కొంత చేసి ఉండకపోతే మీకు ఈ సక్సెస్ వచ్చేది కాదు డెఫినెట్ గా. సో మీరు ఆ విషయంలో ఎంతవరకు సక్సెస్ అయ్యారు చెప్పగలరు? ఫ్రాంక్లీ స్పీకింగ్ మనం చేసిందంటే ఒక 2.5 crores తో కొన్ని శాంక్షన్ అయ్యి పనులు స్టార్ట్ అయింది, కొన్ని స్టార్ట్ అవబోతుంది. ద డేస్ ఆర్ చాలా తక్కువ, ఎందుకంటే ఇన్ బిట్వీన్ అవర్ బిలవడ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ పాస్డ్ అవే. దాని తర్వాత ఆల్మోస్ట్ 1.5 months 2 months ఏం చేయలేదు, అంటే ఆల్మోస్ట్ 6 months అవుతున్నది ఇప్పుడు, 6 to 7 months. దాంట్లో 2 months పోయింది. ఫస్ట్ కొత్తగా వచ్చిన తర్వాత 1.5 months అసలు ఏమి తెలియదు కూడా. సో ఆల్మోస్ట్ నథింగ్. బట్ స్టిల్ పీపుల్ ఆ నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది వాళ్ళకి. అది కాకుండా కాంగ్రెస్ చేపట్టిన వైఎస్ఆర్ గారితో ప్రవేశపెట్టిన ఈ పథకాలు, దిస్ మెయిన్ రీజన్ ఇస్ దట్. బట్ దెన్ యూ కెన్ ఆస్క్ మీ అన్ని చోట్ల అది అవ్వలేదు కదా అని అనుకోవచ్చు. బట్ మేబీ లైక్ నాతో పాటు అదే ఐ కెన్ ఓన్లీ సింపుల్ చెప్పాలంటే ఒక సెంటెన్స్, బ్లెస్సింగ్ అంతే. సో మరి మొన్న ఈ ఎలక్షన్స్ కి మీరు కాన్వర్సింగ్ చేసినప్పుడు అప్పుడు ఏమైనా ప్రజలు మీకు ఏమైనా సమస్యలతో మీ ముందుకు వచ్చారు? చాలా ఉంది సమస్యలు, అంటే మనం కళ్ళతోనే చూడొచ్చు. యూ సీ ద రోడ్స్ అండ్ ద డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ ప్రాబ్లం, లైట్స్ అని యూ నేమ్ ఇట్, చాలా ఉన్నాయి అక్కడ. బట్ అవన్నీ డెఫినెట్ గా ఈ ఎలక్షన్స్ అవగానే అన్ని వర్క్స్ స్టార్ట్ అవుతాయి. జిహెచ్ఎంసీ విల్ కీప్ అప్ దేర్ ఇది, ఎందుకంటే మన రోజు మీరు చూపిస్తున్నారు టీవీలోనే, ఇదేంటి ఏదో చేశారు కదా, వాట్ ప్రోగ్రామ్ ఇస్ దట్, బస్తీ మే సవాల్, ఇలాంటివన్నీ చేశారు. సో ప్రజలందరూ చూశారు కాబట్టి వాళ్ళ మాట నిలబెట్టుకుంటారు. ఐ విల్ సీ దట్ సికింద్రాబాద్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యేటట్టు I will fight for it. సో మరి మీకు ఇంత సక్సెస్ నిచ్చి మిమ్మల్ని ఈ రోజు ఇంత ఆనందంగా ఉంచిన సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? థ్యాంక్ యూ సో మచ్ అందరికి, మాకు ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించిన వాళ్ళకి, మాకు ఓట్లు వేయని వాళ్ళకి కూడా పేరు పేరున నమస్కారం తెలుపుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సో అండి, మరి రాజకీయాలు పక్కన పెడదాం, మీ సినిమా లైఫ్ ఎలా ఉంది, ఏంటి, సినిమాలు ఏమైనా చేస్తున్నారా, పూర్తిగా రాజకీయాలకి అంకితం అయిపోయింది? సినిమాలే చేయడానికి అంటే టైమే లేదు ఇప్పుడు ప్రస్తుతం. సో లెట్ మీ, అంటే సినిమాలు ఎప్పుడు వదలకూడదు, దట్ ఈస్ దేర్. ఎప్పుడు మనం లైక్ ఐ సెడ్ 8 years వచ్చినా కూడా సినిమాలో యాక్ట్ చేయొచ్చు. సో స్టిల్ టైం ఉంది. ఐ కెన్ 8 years కూడా న్యూ కమర్ లాగా ఎంటర్ అవ్వచ్చు అప్పుడు కూడా. సో లెట్స్ సీ, ఫస్ట్ ప్రజలకు ఇప్పుడు మనం ఐ హావ్ కమ్ టు డూ సమ్ సర్వీస్ టు పీపుల్. సో కాబట్టి అది సరిగ్గా చేయాలని అనుకుంటున్నాను. ఇక్కడ ఒక కాలు అక్కడ కాలు పెట్టడానికి లేదు. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ జయసుధ గారు, టీవీ స్టూడియోకి వచ్చి మీ విక్టరీని మాతో పాటు పంచుకున్నందుకు, అలాగే మీ కృతజ్ఞతలు కూడా తెలియజేశారు సికింద్రాబాద్ ప్రజలకి. ముందు మీరు మరిన్ని మంచి సేవా కార్యక్రమాలతో మీ నియోజకవర్గ ప్రజలకి, అలాగే అందరికీ కూడా మంచి సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్ళాలి, మీ రాజకీయ భవిష్యత్తు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. హెడ్లైన్స్ చూద్దాం.